హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే సుగుణతో మాట్లాడుతూ నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి పద్మావతి సుగుణతో చెప్పడంతో ఒక్కసారిగా సుగుణ షాక్ అయిపోయి కూర్చున్న దగ్గర నుంచి పైకి లేస్తుంది. ఎందుకు ఎందుకు పద్మావతి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? అంటే యశోధర్ అంటే నీకు ఇష్టం లేదా, అందుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావా అని అడగడంతో అదేం కాదు మేడం, నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తున్నా అని పద్మావతి చెప్తుంటే, అయితే యశోధర్ అంటే నీకు ఇష్టమేనా, యశోధర్ని పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో, మేడం ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను, అది కూడా నా కుటుంబంలో సమస్యల వల్ల. నాకు నాకు పెళ్ళయింది. నా భర్త నాతో పాటు పనిచేస్తున్న మన ఆఫీస్లో ఉండే విక్రమాదిత్య గారే. తను గొప్ప బిజినెస్ మ్యాన్. కొన్ని పరిస్థితుల వల్ల, ఒక నీచుడు చేసిన దుర్మార్గపు పని వల్ల ఆయన ఆస్తులు, ఆయన కంపెనీలు అన్నీ వదులుకొని ఒక పేదరికంలోకి వచ్చేశారు. కుటుంబంలో ఉన్న సమస్యల వల్ల ఆయన నేను ఈ ఆఫీస్లో పెళ్లి కాని వారిలాగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. కానీ నా వల్ల యశోధర్ సార్ మనసులో ఇటువంటి ఆలోచన కలుగుతుందని ఏ రోజు కూడా అనుకోలేదు. అలా అలా అనిపిస్తే మొదట్లోనే యశోధర్ సార్కి నిజం చెప్పి ఉండేదాన్ని, విషయం ఇక్కడ దాకా తీసుకొచ్చేదాన్ని కాదు. కానీ ఎప్పుడు యశోధర్ సార్ మనసులో ఇట్లాంటి ఆలోచన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. ఈ విషయం నా భర్త దాకా తెలిస్తే తర్వాత నా జీవితం నాశనమైపోతుంది అని చెప్పి ఇక పద్మావతి అయితే సుగుణతో జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా సుగుణ పద్మావతి దగ్గరకు వచ్చి, పద్మావతి నువ్వు ఇదంతా కావాలని చెప్తున్నావు, నాకు తెలుసు నీకు పెళ్ళి కాలేదు, యశోధర్ అంటే నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు, నాకు తెలుస్తుంది. చూడు పద్మావతి, ఒక్కసారి ఆలోచించు, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అని చెప్పి ఇక సుగుణ మాట్లాడుతుంటే, మేడం మీకు నిజమే చెప్తున్నాను, మీ దగ్గర నేను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది, ఆయన చెప్తున్నాను కదా నాకు పెళ్ళయిందని. అసలు ఎందుకు మేడం నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే, పద్మావతి ఎంత పని చేసావు పద్మావతి, ఇప్పటికే నా కొడుకు ఆయుష్ సగం అయిపోయింది, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటతో నా గుండె ముక్కలైపోయింది అని చెప్పి ఇక సుగుణ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంటే, మేడం ఏమైంది మేడం, ఏం మాట్లాడుతున్నారు, యశోధర్ సార్కి ఏమైంది అని చెప్పి పద్మావతి అంటుంటే, అవును పద్మావతి, నా కొడుకిక ఎక్కువ రోజులు బ్రతకడు, ఇప్పుడు వాడికి ఈ నిజం నేను ఎలా చెప్పను, ఇప్పటికే వాడి వల్ల సగం కుంగిపోయాను, ఇప్పుడు నువ్వు చెప్పిన నిజంతో ఇక నా గుండె ముక్కలైపోయింది, కోటి ఆశలతో వాడు గుడికి వెళ్ళాడు, నువ్వు ఏం సమాధానం చెప్తావా అని ఎంత ఆశగా వచ్చే వాడికి ఈ నిజాన్ని ఎలా చెప్పను, కొద్ది రోజులన్నా బ్రతికుండాలి అనుకున్న నా కొడుకు ఇప్పుడే నా నుంచి దూరం అయిపోతాడు అన్న నిజం నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక సుగుణ తనలో తను కుమిలిపోతుంది. మేడం నన్ను క్షమించండి మేడం, ఇన్ని రోజులు నేను మా ఇంట్లో సమస్యల వల్ల ఒక అబద్ధం ఆడాను, అది కేవలం నా కుటుంబాన్ని సాకడం కోసమే, కానీ నా వల్ల యశోధర్ సార్ ఇంతలాగా కుమిలిపోతారని అస్సలు ఊహించలేదు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా జీవితంలో నా మొహాన్ని మీకు చూపించను అని చెప్పి పద్మావతి వెళ్ళిపోతుంటే ఇక సుగుణ కలనీళ్ళు తుడుచుకొని, ఆగు పద్మావతి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా పద్మావతి భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక సుగుణ, చూడు పద్మావతి, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన నిజాన్ని నీ మనసులోనే ఉంచుకో, ఇది నీకు నాకు తప్ప మరొకరికి తెలియకూడదు, ముఖ్యంగా ఈ నిజం యశోధర్కి తెలియకూడదు, వాడు బతికే కొద్ది రోజులన్నా వాడు సంతోషంగా ఉంటాడు, వాడితో
సమయం చూసి నేనే చెప్తాను. ఇప్పటికిప్పుడు జాబ్ మాత్రం నువ్వు మానకు అని చెప్పి ఇక సుగుణ పద్మావతిని ఒప్పిస్తుంది. యశోధర్ అర్ధాయుషుతో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న పద్మావతి తనకి ఇష్టం లేకపోయినా ఇక సుగుణ చెప్పిన దానికి తల ఉంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలాగే విక్రమాదిత్య ఆశ్రమం నుంచి తిరిగి ఇంటికైతే వస్తుంటాడు. కరెక్ట్గా పద్మావతి విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉండగా విక్కీ గేటు తీసుకొని లోపలికి వస్తూ ఉంటే పద్మావతి చాలా ఎమోషనల్గా విక్కీని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా విక్కీకి ఏమీ అర్థం కాదు. పద్మావతి ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదు, వదులు పద్మావతి అని అంటుంటే సారు మిమ్మల్ని నేను ఎక్కడ దూరం చేసుకుంటానో అని భయంగా ఉండాది అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుంటూ ఇక విక్కీని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏయ్ పద్మావతి, నీకేనా మెంటలా? ఎవరైనా చూస్తారంటుంటే అర్థం కావట్లేదా? వదులు అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని దూరంగా నెడతాడు. ఇక పద్మావతి అయితే ఏడుస్తూ విక్రమాదిత్య వైపు చూస్తుంది. పద్మావతి ఏమైంది? ఎందుక కన్నీళ్ళు? అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం లేదు సారు, ఏం లేదు. ఎందుకో ఈరోజు నా మనసేం బాగోలేదు. చాలా బాధగా అనిపిస్తుంది. కనీసం మీరు దగ్గరగా ఉంటే ఆ బాధనన్నా మర్చిపోతానని, అందుకే అదేం లేదు రండి సారు అని చెప్పి పద్మావతి ఇక విక్కీ చెయ్యి తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే గుడి నుంచి వచ్చిన యశోధర్ సుగుణతో మాట్లాడుతూ, సుగుణ డార్లింగ్, ఎక్కడ నా పద్మావతి అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక సుగుణ వెనక్కి తిరిగి కలనీళ్లు తుడుస్తూ ఉంటుంది. ఏంటి సుగుణ, నేను పిలుస్తుంటే అటు తిరిగి ఏం చేస్తున్నావు? పద్మావతి చెప్పిందా? తన మనసులో మాటని బయట పెట్టిందా? నేనంటే తనకి ఇష్టమేనా అని అడగడంతో, రే ముందు టిఫిన్ చేయి, తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం అని అంటుంటే, సుగుణ నువ్వు నా దగ్గర ఏమైనా నిజాన్ని దాచిపెడుతున్నావా? పర్వాలేదు సుగుణ, నువ్వు నిజం చెప్పు. పద్మావతికి నేనంటే ఇష్టం లేదు కదూ? నన్ను పెళ్లి చేసుకోవడానికి తను అంగీకరించలేదు కదూ? అందుకే నువ్విలా బాధపడుతున్నావు కదూ? చెప్పు సుగుణ, చెప్పు. ఎక్కడ నాకు ఆ విషయం చెప్తే ఇక్కడికిక్కడే గుండాగి వీడు చచ్చిపోతాడేమో అని భయపడుతున్నావు కదా అని అంటుంటే ఇక సుగుణ కోపంతో యశోధర్ చెంప పగలగొడుతుంది. సుగుణ అని అంటుంటే, ఏంటా మాటలు? ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడావంటే మళ్ళీ అసలు పద్మావతి ఏం మాట్లాడిందో నీకు తెలుసా? ఎందుకు అనవసరంగా లేనిపోనివన్నీ ఆలోచించుకుంటావు? ముందు టిఫిన్ చెయ్యి, టిఫిన్ తిన్న తర్వాత జరిగింది చెప్తాను అని చెప్పి ఇక సుగుణ యశోధర్తో చెప్పడంతో యశోధర్ టిఫిన్ తింటుంటాడే కానీ సుగుణని గమనిస్తూ ఉంటాడు. సుగుణ పైకి నవ్వుతున్న లోపల తనలో తను కుమిలిపోతుంది. ఇప్పుడు యశోధర్కి ఏం చెప్పాలి అని చెప్పి తనలో తను ఆలోచించుకుంటూ ఇక యశోధర్ వైపు చూస్తుంది. ఇంతలో యశోధర్ టిఫిన్ తినడం పూర్తయింది. ఇప్పటికైనా చెప్పు, పద్మావతి ఏమన్నది అని అంటుంటే, పద్మావతి ఆడపిల్ల, అంత త్వరగా తన మనసులో మాటని ఎలా బయట పెడుతుంది? నేను ఈ విషయం గురించి అడుగుదామనేలోపే వాళ్ళింటి నుంచి పద్మావతికి ఫోన్ వచ్చింది. కంగారుగా వెళ్ళిపోయింది. తనతో మాట్లాడలేకపోయాను అని చెప్పి సుగుణ ఇక యశోధర్తో చెప్పడంతో ఒక్కసారిగా యశోధర్, పోనీలే సుగుణ, ఇప్పుడు కాకపోతే రేపు ఖచ్చితంగా పద్మావతి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక యశోధర్, నాకు ఆఫీస్కి టైం అయింది అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే అరవింద మురళి మాట్లాడిన మాటలకి తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఈ నీచుడు అన్నంత పని చేస్తాడు. ఖచ్చితంగా నా కూతుర్ని మొన్న హాస్పిటల్ నుంచి ఎత్తుకు వచ్చి పద్మావతికి చిక్కాడు కాబట్టి నా బిడ్డకి ఏ ప్రమాదం జరగలేదు. కానీ వీడు నాతో అన్నట్టు నిజంగానే నా బిడ్డని విక్కీ దగ్గర నుంచి తీసుకొస్తాడా? తనకి ఏదైనా అపాయం కలిగిస్తాడా? లేదు, నేను ప్రాణాలతో బ్రతికుండగా నా కూతురికి అలాగే నా కుటుంబానికి ఏ తప్పు జరగకూడదు. అది నేనుంటుండగా ఏ ఆపదలు వాళ్ళకి రాకుండా చూసుకోవాలి. అసలు ముందు వీడి నుంచి, ఈ చెరసాల నుంచి తప్పించుకోవాలి అని చెప్పి ఇక అరవింద అయితే బయటికి తొంగి చూస్తుంది. ఇంతలో మురళి అక్కడికి వచ్చి, ఏంటి రానమ్మా, ఏమైనా మనసు మార్చుకున్నావా? నా కోసమే చూస్తున్నావా? ఇదిగో నీకోసం వచ్చాను, ముందు ఈ మెడిసిన్స్ వేసుకో అని చెప్పి ఇక అరవిందకి టాబ్లెట్స్ని అయితే ఇచ్చి వాటర్ తాకిస్తూ ఉంటాడు.
అరవింద ఆ టాబ్లెట్స్ వేసుకుని వాటర్ తాగిన తర్వాత అలాగే మురళి నుంచున్న ప్లేస్లో మురళిని ఎగాదిగా చూస్తుంది. ఒక్కసారిగా మురళి అరవిందతో మాట్లాడుతూ, ఏమైంది రానమ్మా, ఏంటి ఏమీ తినవు, ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టావు, కనీసం ఇంత ప్రేమగా ఉన్న నన్ను కూడా అర్థం చేసుకో అని చెప్పి ఇక మురళి మళ్ళీ అరవిందని మాయ చేయడానికి ప్రయత్నిస్తుంటే అరవింద కూడా నేను నేను అని చెప్పి ఇక అరవింద కాస్త ముందుకు వెళ్ళి మురళిని మంచం మీదకి నెడుతుంది. ఒక్కసారిగా మురళి, ఏయ్ రానమ్మా, ఏం చేస్తున్నావు అని అంటుంటే నీ నుంచి తప్పించుకుంటున్నాను అని చెప్పి వెంటనే గదిలో లాక్ చేసి ఇక అరవింద అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ బయట ఉన్న రౌడీలు అరవిందని చూడకుండా ఇక వాళ్ళ కళ్ళు కప్పి అరవింద చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి పరుగులు తీస్తుంది. ఇక ఇంతలో గదిలో ఉన్న మురళి దన తలుపులు కొడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి కూడా అరవింద వెళ్ళిపోయే వరకు చూసి నిదానంగా వెళ్ళి అప్పుడు డోర్ ఓపెన్ చేయగానే వెంటనే మురళి ఆ పని మనిషి చెంప చెల్లు మనిపిస్తాడు. సార్ అని అంటుంటే, ఇంతవరకు ఎక్కడ చచ్చావు? ఆ అరవింద తప్పించుకుంది, రేయ్ ఎక్కడున్నారా అని గట్టిగా అరవడంతో రౌడీలందరూ పరిగెత్తుకుంటూ మురళి దగ్గరికి వస్తారు. ఎక్కడ ఎక్కడ అరవింద అని అంటుంటే, ఏమైంది బాస్, అరవింద లోపలే ఉంది కదా, మీరు మేడం గురించి ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి ఇక పని వాళ్ళు మురళితో అంటుంటే మురళి చాలా కోపంగా వాళ్ళందరినీ కొట్టి, ఇడియట్స్, అరవింద తప్పించుకుంది, వెళ్ళండ్రా, ఇంతమందికి బిర్యానీలు డబ్బులు మందు ఇచ్చి మేపుతుంటే చివరికి ఒక్కదాన్ని ఆ కుంటిదాన్ని తప్పించుకునేలా చేశారు. ఈరోజు ఎలా అయినా సరే అది తప్పించుకోకూడదు, ఆ విక్కీని చేరుకోకూడదు, వెళ్ళండి వెతకండి, అది ఎంత దూరం వెళ్ళదు, ఇక్కడ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మురళి రౌడీలని పంపించడంతో ఇక రౌడీలందరూ తలా ఒక వైపు వెళ్తారు. అలాగే మురళి కూడా అరవింద్ని వెతకడానికి బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే యశోధర్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా కరెక్ట్గా అరవింద మురళి కార్కి తగిలి అక్కడే పడిపోతుంది. అప్పటికి నీరసంగా ఉన్న అరవింద స్పృహ తప్పిపోతుంది. ఇక యశోధర్ గబగబ కార్ దిగి అరవింద దగ్గరికైతే వెళ్తాడు. అరవిందని చూసి, మేడం మేడం, ఎవరండి, ఏంటి ఇలా పడిపోయారు, లేవండి అని చెప్పి ఇక యశోధర్ అరవింద మొహం మీద నీళ్లు కొట్టి లేపుతాడు. అరవింద స్పృహలోకి వచ్చి ఒక్కసారిగా యశోధర్ దగ్గరగా చేతులు పట్టుకుని ఇక వెంటనే ఆ కారులో ఎక్కి కూర్చుని ఒక మూలన దాక్కుని ఉంటుంది. రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అని తన గుండెల మీద చేతులు వేసుకుని ఇక పైకి లేస్తుంది. అదంతా గమనించిన యశోధర్ ఇక అరవిందతో, మేడం ఎవరు మీరు, అసలు వాళ్ళెందుకు మిమ్మల్ని తరుముతున్నారు, ఎందుకు మీరు వాళ్ళకి కనిపించకుండా దాక్కున్నారు అని అడగడంతో దానికి ఇక అరవింద జరిగిందంతా కూడా యశోధర్తో చెప్తుంది. ఒక్కసారిగా యశోధర్ అరవింద మాటలు విని షాక్ అయిపోతాడు. ఏంటి, మీ బిడ్డని మీ నుంచి దూరం చేశాడా, మీ ఆస్తిని లాక్కొని మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడా, ఎవడు వాడు, అసలు ఎక్కడుంటాడో నాతో చెప్పండి వాణ్ణి అని అంటుంటే, చూడు నిన్ను చూస్తుంటే అచ్చం నా తమ్ముడిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, నా తమ్ముడు లాంటి వాడివి వద్దు, వాడు నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు, వాడికి లాండ్ రైట్స్ అన్నీ తెలుసు, వాడి చేతుల్లో అందరూ ఉన్నారు, వాడి నుంచి తప్పించుకోవడం కష్టం, నాకొక సహాయం చేస్తారా, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా అని చెప్పి ఇక అరవింద అత్త యశోధర్ని ఫోన్ అడగడంతో యశోధర్ అరవిందకి ఫోన్ ఇస్తున్నాడు. ఇక అరవింద యశోధర్ ఫోన్లో నుంచి విక్రమాదిత్యకి ఫోన్ చేయాలి అనుకుంటుంది. అనుకోకుండా యశోధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. షెట్, ఇప్పుడే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలా, సారీ అండి, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని మా ఇంట్లో డ్రాప్ చేస్తాను, మీరు అక్కడే ఉండండి, మీరు మీ తమ్ముడికి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పి ఇక యశోధర్ అరవిందతో మాట్లాడడంతో అరవింద కూడా దానికి ఒప్పుకుంటుంది. యశోధర్ అరవిందని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక అరవింద ఇంట్లో అడుగు పెట్టడంతో సుగుణ కళ్ళల్లో కొత్త వెలుగు. అసలు అరవిందకి సుగుణకి ఉన్న సంబంధం ఏమిటి, అసలు యశోధర్ విక్రమాదిత్య కుటుంబానికి ఏమవుతాడు,
రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.